రోటి పచ్చడి తినక ఎన్ని నెలలైపోయిందో నాకే గుర్తులేదు. ఈ సిటీలో మనకు రోళ్ళు అంత అవైలబుల్ లేక, ఉన్నా అంత ఓపికలు లేక, మిక్సీలో వేయడం, గిర్రన తెప్పడం, తినడం. టేస్ట్ ఎట్టుంటదిగా. మా అమ్మకి శిల్కకు చెప్పిన టమాటా పచ్చిమిర్చి కోసి పక్కన పెట్టమ్మ, పొయ్యి మీద వేసావు, నేను ముఖం కడుకొని వచ్చినాక వీడియో తీసుకుంటా, వంట చేసుకుంటా అని. దీని మాట ఏంది నేనేది అనుకున్నట్టుందిరా. నేను వచ్చే లోపే టమాటాలు పచ్చిమిర్చి కోసింది, పొయ్యి మీద కూడా వేసింది. ఏం చేస్తాం. ఇంతకు ముందు ప్రాసెస్ ఏం పెద్దగా లేదులే. జస్ట్ గిన్నెల నూనె పోసి కట్ చేసి పెట్టిన పచ్చిమిర్చి టమాటాలు మాత్రమే దాంట్లో వేసింది, కొంచెం జీలకర్ర వేసి. ఇప్పుడు మనం మొదలెడదామా. టమాటా పచ్చిమిర్చి మంచిగా మగ్గుతున్న టైంలో కొంచెం ఉప్పు వేసుకొని మూత పెట్టుకోండి, మగ్గుతుంది. ఇప్పుడు రోట్ల మనం దోస గింజలు, అదే వేంపి పెట్టుకున్న దోస గింజలు వేసుకొని మెత్తగా పొడిలాగా దంచుకోవాలి. వీటి వల్ల టేస్ట్ మామూలుగా ఉండదు టమాటా పచ్చడి. లొకేషన్ మారింది. ఇంతకీ నువ్వు ఎక్కడున్నావక్క అని అనుకుంటున్నారా? మా అమ్మోళ్ళ ఇంటికి వచ్చిన నిన్న నైట్. మనం దోస గింజల్ని మెత్తగా పౌడర్ లాగా దంచుకున్నాక దాంట్లోనే కొంచెం ఎచ్చం యాడ్ చేస్తున్నా. ఎచ్చం అంటే తెలుసా మీకు? అదే ధనియాల పొడి. దాంట్లోనే పొట్టు తీసి పెట్టుకున్న 10-12 ఎల్లిపాయలను కూడా వేసుకొని మంచిగా దంచుకోవాలి మెత్తగా. నాకైతే అంత ఓపిక ఉండదు పొట్టు తీసి, అంత పొట్టుతోనే వేసి దంచుతా. మా అమ్మ తంతది. ఇక్కడ కూడా అవే శాతలు చేస్తా. మనం దంచి పెట్టుకున్న మసాలాలోకి ఉడికిన టమాటా పచ్చిమిర్చి వేసుకుని మెత్తగా నూరుకోవడమే. ఎంత బాగుంటుందో టేస్ట్. ఉడుకుడు కన్నం ఆ రోట్లో వేసుకుని అట్లా కలుపుకొని ఒక ముద్ద నోట్లో పెట్టుకుంటే ఇంతకన్నా ఏం కావాలరా జీవితానికి అనిపిస్తుంది ఒక క్షణం. సిటీలో అన్ని కంఫర్ట్స్ కోరుకొని లగ్జరీగా బతకడానికి ట్రై చేస్తాం కానీ అసలైన ప్రశాంతత ఊర్లోనే ఉంటుందిరా. కట్టెల పొయ్యి మీద ఇంకేమైనా వంటలు ట్రై చేయమంటారా? కామెంట్ చేయండి.